కాదండి, ఇక్కడ ఏమవుతుందంటే కాదు ఇక్కడ ఏమవుతుందంటే టీఆర్ఎస్ని గెలిపిస్తే టోటల్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. నేను ఒక విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, ఇవాళ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో ప్రాబ్లం వస్తుంది, అక్కడ గద్దె దింపడానికి అక్కడ వీళ్ళు ప్రవేశించడానికి బీజేపీ ప్రవేశించడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు ఎందుకు నోరు ఇప్పట్లేదు? దీదీ దీదీ అని అన్నారు, వెస్ట్ బెంగాల్ వెళ్ళారు, మమతా బెనర్జీ గారితో మాట్లాడారు, ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు? అది ఫెడరల్ ఫ్రంట్ లాగా లేదు, అది ఫెడరల్ ఫ్రంట్ లాగా కనపడుతుంది మాకైతే. సో కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, నిలబడాలి, బీజేపీ మీద వాళ్ళ మీద ఎదురు తిరగాలి. టీఆర్ఎస్ ఎందుకు ఎదురు తిరగట్లేదు అంటే అండర్స్టాండింగ్తో ఉన్నారు. సో ఇక్కడ ఏది గెలిచినా రేపు మోడీ గారికి సపోర్ట్ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు. ఇవాళ అసలు గవర్నమెంట్ ఉందా లేదా మాకు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరం తీర్పు వచ్చింది తర్వాత ఇంతవరకు అసలు మంత్రులు ఎవరో గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు, ఏమీ లేదు. ఈయనేమో హోమాలు చేసుకుంటూ తోటలో కూర్చుంటున్నారు. అంటే మీకు గెలిపించింది హోమాలు చేసుకోవడానిక, మీరు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేయడానిక నేను అడుగుతున్నాను ఆయన్ని. గెలవక ముందు వాగ్దానాలు చేస్తారు, గెలిచిన తర్వాత పక్కన పెడతారు, ఏది పని చేయరు. రేపు ఇదే పార్లమెంటుకు కూడా ఇలాగే మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారు. పొరపాటున ఒకవేళ వచ్చారనుకోండి, మళ్ళీ ఏమైనా చేయరు ప్రజలకి, మళ్ళీ వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఆయన మోడీ గారి కోసం కాదని ఆయన మోడీ ఒక్క నిమిషం లెట్ మీ కమ్ ఒక్క నిమిషం. ఓట్లు వేయడానంటే రైట్ రాయల్గా రాలేదండి, మీ అందరికీ తెలుసు. ఆయన ఏ దొడ్డిదారిలోకి వచ్చారో, ఎంత దుర్వినియోగం చేశారో డబ్బుల్ని అన్నీ తెలుసు. అధికారం చేతిలో ఉంది కదా అనేసి దుర్వినియోగం చేయడం కాదండి. ఇక్కడ కేసీఆర్ గారు మాయ మాటలు చెప్తున్నారు, అటు మోడీ గారు మాయ మాటలు చెప్తున్నారు. ఆయన ఏమన్నా 2014 ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏదైనా ఒకటి నెరవేర్చారండి. ఇవాళ రైతులకి మొత్తం మోసం చేసి రోజు 17 రూపాయలు ఇస్తారంట, సంవత్సరానికి 6,000 అంట. దేనికంటే ఏంటి, ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు రైతన్నల్ని? మీరు పోయినసారి ఏమన్నారంటే ప్రతి ఒక్క మనిషితో ఒక్కొక్క వ్యక్తికి 15 లక్షలు మేము బ్యాంకులో వేస్తా ఉన్నారు, నల్లధనాన్ని తీసుకొచ్చి వేశారా? రైతులకు ఆదుకుంటున్నారు, చేశారా? ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చారా? ఏదీ చేయలేదు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా అదే, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, ఏదీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోడీకి సపోర్ట్ చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ అంటున్నాడు. ఏం ఫెడరల్ ఫ్రంట్? మమతా బెనర్జీ గారికి ఇబ్బంది జరుగుతుంది, అక్కడ మోడీ గారితో కొట్లాడుతుంది. మరి కేసీఆర్ గారు ఎందుకు కొట్లాడరు? మంత్రులు ఎవరు ఇక్కడ ఉన్నారు? ఎవరూ లేరు. అడగాలి, ఇది ప్రజలు అడగాలి. కాబట్టి నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, దయచేసి మేల్కోండి అమ్మా, అందరూ మేల్కోవాలి. ఈ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసే ఒక ముఖ్యమంత్రి మనకు వద్దు, పనిచేసే ముఖ్యమంత్రి మనకు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఎవరు ఓడిపోతారంటే మీకు ఎలా తెలుసండి? మీరు ఏమైనా దేవుడా? అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు ఎవరు ఓడిపోతారని? అంటే మీరు అందరూ ఓడించారు, కుట్ర చేశారు అని బాగా క్లియర్ కట్గా అర్థమవుతుంది మాకు. కాబట్టి టీఆర్ఎస్ వచ్చి మేము ఇంట్లో కూర్చుంటాం, ఫామ్ హౌస్లో కూర్చుని పరిపాలన చేసుకుంటాం చెప్పండి. అదే సిస్టమ్ అయితే భారతదేశాన్ని అందరినీ ఆ సిస్టమే ఫాలో అవ్వమంటాం. రేపు ఇంకెవరు వచ్చినా అక్కడ మా కాంగ్రెస్ వచ్చాక మేము అదే సిస్టంలో ఫాలో అవుతాం. అది కాదండి, తప్పది. అహంకారంతో మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు తప్ప ఫామ్ హౌస్లో కూర్చుని పరిపాలన సాగించడానికి లేరు ఆయన. లేదండి, దానికి రూట్ మ్యాప్ కానీ ఏ రకంగా క్యాంపెయిన్ తీసుకెళ్ళాలి ముందుకి, అండ్ ప్లస్ క్యాండిడేట్లు కూడా అనౌన్స్మెంట్ కూడా చేస్తారు, బహుశా ఈ నెలలోనే ఉంటుంది అది. అండ్ దాని తగ్గట్టుగా మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని కూడా ఆ డీటెయిల్స్ మొత్తం మీకు అందరికీ మేము తెలియజేస్తాం అతి త్వరలో.